సరే ఇప్పుడు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రాక్టికల్స్‌కి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అయ్యారో, వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవ్వాల్సింది థియరీకి. అవును, అవును. ఎలా చేంజ్ అవ్వాలి? ప్రాక్టికల్స్ అనేది మోర్లీ ప్రొసీజర్. మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, ఆ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేశారు, చేసింది ఎగ్జామ్లో రాస్తారు. మీరు ఏం ప్రాక్టికల్లో చేస్తున్నారో అదే మీరు పేపర్ మీద రాస్తారు. మీరు చేసేదానికి రాసేదానికి తేడా లేదు. ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్లో మీరు చేసిన దానికన్నా ఇంకా వేరే ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏ చాప్టర్స్ అన్ని చాప్టర్స్ ఇప్పటి సిలబస్ అన్నీ అయిపోయి ఉంటే ఒక ప్రీఫైనల్ కూడా రాసుంటారు ఆల్రెడీ పిల్లలు. కొద్దిగా జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయిన పిల్లలు మాత్రమే ఒక ప్రీఫైనల్ రాసే అవకాశం వాడికి ఉండకపోవచ్చు మోస్ట్. ఎందుకంటే జనవరి 21 నుంచి స్టార్ట్ అయ్యి మన 28 దాకా జేఈ మెయిన్స్ ఎగ్జామ్సే ఉన్నాయి వాళ్ళకు. సో కాబట్టి మరి చాలా కాలేజెస్ కానీ మా కాలేజీలో కానివ్వండి, జనరల్గా ఆ టైంలో మనం ప్రిఫైనల్ పెట్టే అవకాశం ఉండదు. గ్రాంటర్స్ రాస్తుంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా జేఈ ఆస్పిరెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడే ప్రిఫైనల్ రాయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్స్ మొన్న February 1 స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి ప్రాక్టికల్స్ అయిపోగానే లేదా ప్రాక్టికల్స్ ముందరగా 2 స్పెల్స్లో ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టికల్స్ అయిపోయినప్పుడు ముందర ఒక ప్రిఫైనల్ రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ఆ చాప్టర్స్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆ రాయటం అనేది వాళ్ళు ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళకి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఆల్రెడీ సబ్జెక్ట్స్ వాళ్ళు విన్నారు, చదువుకున్నారు. దీన్ని పేపర్ మీద ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ఇప్పుడు ప్రైమ్ ఫోకస్గా ఉండాలి.